లోకంలో నుంచి ఏం పట్టుకుని పోలేం. ఈ లోకంలో నుంచి ఏది ఏది తీసుకెళ్ళలేం. కాబట్టి మనం ఒకటి తీసుకెళ్ళచ్చు. ఏంటంటే దేవుని కొరకు ఏదైతే మనం పని చేస్తామో ఆ పనులు మన వెంట వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యార్థమే అవి నిలబడతాయి, మన కొరకు సాక్ష్యం ఇస్తాయి. మరి దేవుని బిడ్డలు ఇలాంటి కార్యం చేశారు. ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు, నిలిచిపోయే కార్యాలు, ప్రభు కొరకు చేసిన కార్యాలు ఏవైతే ఉంటున్నాయో అవి ఇవన్నీ కూడా మన వెంట వస్తాయి. కాబట్టి ఇప్పుడు సంఘంలో ఆరాధన చేస్తున్నాం, బంధువులు రారు, స్నేహితులు రారు, ఎవరు రారు. కానీ ఎవరు వస్తారు తెలుసా? నీకు అప్పగించబడిన సంఘంలో క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి వాళ్ళు నీకు కూడా వస్తారు. హల్లెలూయా. వాళ్ళు ఆయన రాజ్యంలో కనబడతారు తర్వాత రోజుల్లో. మరి ఇప్పుడు ఒకవేళ వాళ్ళు భూ సంబంధంగా ఉన్నప్పటికీ కూడా ఆయన సంఘంతో మనం కలిసి జీవించిన జీవితమే మన వెంట వస్తుంది. హల్లెలూయా. కాబట్టి భూమి మీద అలాంటి అద్భుతమైన, ఇప్పుడు ఇక్కడ మనం ఆరాధన చేస్తే ఆ ఆరాధన అలా ఊరికనే ఉండిపోదు. కొంతమంది పేరు ప్రఖ్యాతుల కొరకు చేస్తున్నారు అనుకుంటారు, లేకపోతే డంబాసరిగా చేసుకుంటున్నారు అనుకుంటారు. కానీ మనం ఏదైతే దేవుని కొరకు ఉన్నతంగా చేస్తుంటామో ఆ పనులే మన వెంట వస్తాయి. హల్లెలూయా. నేను ఈ పాటల రికార్డింగ్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. వాళ్ళు చెప్తున్నటువంటి ఆ ప్రైస్ ఆఫ్ కాస్ట్ చెప్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. ఎందుకు ఈ రకంగా వాళ్ళు చేస్తున్నారు అనేటువంటి విషయం గమనిస్తే, మరి స్పిరిచువల్గా దాన్ని ఒకవేళ తీసుకుంటే దానిలో చాలా విషయాలు దాగున్నాయన తర్వాత నాకు అందులో ఆ యొక్క పరిస్థితి బట్టి ఆ దేవుడు తలాంతు ఊరికే అందరికీ ఇవ్వడు. కొంతమందికి దేవుడు తలాంతులు ఇస్తాడు. అయితే ఆ తలాంతుల్ని దీపస్తంభం మీద పెట్టినట్టుగా, మంచం కింద కొంచెం కింద కాకుండా దీపస్తంభం మీద పెట్టినట్లుగా మనం చేసినప్పుడు సంఘం వెలుపలికి వెళ్ళే వాళ్ళకి, లోపలికి వచ్చే వాళ్ళకి కూడా ఒక గొప్ప సాక్ష్యంగా అవి మిగిలిపోతాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు చేసింది ఏదైనా కూడా అంత ఉన్నతంగా ఉండడానికి గల కారణం ఏంటంటే తేజోమయుల స్వాస్థ్యం మన కొరకు పరలోకంలో దేవుడు సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. అవన్నీ భూమి మీద మనం చేసే దేవుని నా మహిమార్థమే చేసే కార్యాలు, క్రియల ద్వారాగా, స్తుతి ద్వారాగా మనకు దేవుడు ఇలాంటి అద్భుతమైన స్వాస్థ్యాన్ని ఆయన అనుగ్రహించే దేవుడైనాడు. కొంతమందికి ఆర్టికల్స్ రాయడం ద్వారాగా ఆర్ట్ ఉంటుంది, కొంతమందికి చెప్పడం అనేటువంటిది ఆర్ట్ ఉంటుంది, కొంతమందికి ప్రార్థించడం అనే తలాంతు ఉంటుంది. ఇట్లా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క తలాంతుల్లో దేవుడు వాడుకుంటూ ఉంటాడు. మరి ఎందుకు అని అంటే ఆయన స్వాస్థ్యం చాలా ఉన్నతమైంది, ఆయన రాజ్యం కొరకు. దానికి ఒక 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 అద్భుతమైన సత్యం ఏంటంటే, ఒకరోజు నేను అంటే జరిగింది చెప్పాలి కాబట్టి ఈ మాట చెప్తాను, అపార్థం చేసుకోకండి. నా చిన్ననాడు నా పరిస్థితి ఎట్లా ఉండేదని అంటే, సినిమాలు చూడటానికి ఓ స్టూలు ఈ స్క్రీన్కి దగ్గరగా వేసుకుని అలా కూర్చుని చూస్తూ ఉండేవాడిని. అవసరమైతే టీవీ పక్కన కూర్చుని చూస్తూ ఉండేవాడిని. అలాంటి భయంకరమైన జీవితంలా ఉండేది. ఎందుకు? దిక్సూచి తెలియని దినాల్లో అలాంటి జీవితం జీవించిన వ్యక్తిని నేను. అయితే ఒకరోజు లోపల మా బాబాయిలు అందరూ కొట్టుకుంటున్నప్పుడు బయట నేను టీవీ చూస్తూ ఉన్నాను. టీవీ చూస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటల సారాంశం వింటూ ఒక ఆలోచన నాలో ఉండి రేగింది. ఏంటో ఆలోచన అంటే, వాళ్ళు ఆలోచన చేస్తున్న ఆలోచన చివరాఖరికి వచ్చేటప్పటికి అది ఎక్కడికి తేలింది అని అంటే జానుడి పొట్ట దగ్గరికి వచ్చి తేలింది. అంటే నాకు ఒక్కసారి విరక్తి కలిగేసింది, ఒక్కసారి జీవితం పట్ల ఒక్కసారి విరక్తి కలిగేసింది. అంటే మనం గంటలు ప్రయాసపడి మరి చేసేది ఈ జానుడి పొట్ట కోసమేనా? మరి ఈ పొట్ట నిమిత్తమే మనం చేస్తున్నామా అని ఒక్కసారి నాలో ఒక రకమైన ఆలోచన చూడండి. చాలా ఆశ్చర్యపోయాను. మరి ఇవన్నీ ఏంటి? ఈ బంధాలు ఏంటి? ఈ బంధుత్వాలు ఏంటి? లేకపోతే ఈ చేతి పనులు ఏంటి? ఈ వ్యాపారం ఏంటి? ఈ పరిస్థితి ఏంటి అని అన్నప్పుడు నాలో నాకు ఆశ్చర్యం కలిగించిన ఒక విషయం ఏంటంటే, మరి కేవలము మనిషి ప్రయాసపడేది ఈ జారుడు పొట్ట కొరకేనా? ఎంత విలువైన జీవితం దేవుడు ఇస్తే
ఇంత విలువైన జీవితం దేవుడు ఇస్తే, ఇంత అద్భుతమైన జీవితం దేవుడు ఇస్తే, మరి మీకు తెలుసు నాకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. మరి కానీ అయినప్పటికీ కూడా దేవుడు ఇంత మనుషులకి ఇంత విలువైన జీవితం ఇస్తాడు కదా. కన్ను వంకర ఉండదు, కాలు వంకర ఉండదు, ఏముండదు. మరి మంచి ఆరోగ్యం ఇచ్చి, సామర్థ్యం ఇచ్చి, శక్తినిచ్చి, జ్ఞానం ఇచ్చి, మరి పరుగులు చూస్తుంటే దీని కొరకేనా అని అనిపించినప్పుడు చాలా నా హృదయం కలత చెందిపోయింది. చాలా నా హృదయం బాధ అయిపోయింది. ఎందుకంటే విలువైన జీవితాన్ని మరి విలువైన దేవుడు మనకిస్తే దాన్ని విలువగా జీవించి మనము దేవునికి అప్పగించాలి కదా. మరి నిజంగా మనం ఏం చేస్తున్నాం ఈ జీవితం ద్వారా అని అనిపించేసింది. దాని ద్వారాగా నా జీవితం ఎట్లాగా పరిణమించిందంటే సత్యాన్వేషణ వైపు, మరి దేవుని వైపు నా యొక్క ప్రయాణం మొదలైంది. నా యొక్క ప్రయాణం ఎందుకు ఈ మాట నేను చెప్తానంటే, ఒక్కొక్క సంభాషణ ఒక్కొక్క ఆలోచన కలిగించాలి మనిషిలో. నువ్వు ఉన్నావంటే ఇక్కడ కూర్చున్నావు, ఈ సంభాషణ నీలో ఏదో ఆలోచన కలిగించాలి. కాకతాళీయంగా నువ్వు కూర్చుంటే అది కరెక్ట్ కాదు. కాకతాళీయంగా కూర్చుంటే అది కరెక్ట్. నీకు విలువైన జీవితం మనకి ఇచ్చాడు. మనకివ్వబడిన సమయం కానీ, మనకివ్వబడినటువంటి ఆయుష్ కానీ, భూమి మీద నువ్వు కొన్ని కోట్లు ఇచ్చినా తిరిగి తీసుకురాలేవు, కొన్ని కోట్లు ఇచ్చినా తిరిగి తీసుకురాలేవు. మరి మందులు మనం తీసుకుని రాగలం తప్ప ఆరోగ్యాన్ని తీసుకుని రాలేము. ఒక ఖరీదైన వైద్యాన్ని ఇవ్వగలం, ఖర్చు పెట్టగలం, కానీ ఆరోగ్యం దేవుడి దగ్గర నుంచి రావాలి. మరి దేవుని సన్నిధిలో మరి ఎంతైనా నువ్వు ఖర్చు పెడతావు చదువు కోసం, పిల్లల చదువులకి. జ్ఞానం దేవుడు ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. రాణింపు దేవుడు ఇవ్వాలి, దాంట్లో అభివృద్ధి దేవుడు ఇవ్వాలి. కాబట్టి ఇంత స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంటే, దేవుని మార్గాల్లో ఉంటే మన జీవితం, మన గమనం చూస్తున్నప్పుడు చాలా బాధ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కడికి దేవుడు మంచి బలాన్ని ఇస్తాడు, మంచి శక్తిని ఇస్తాడు, కానీ విలువగా ఆలోచించడు. విలువైన జీవితం దేవుడు ఇస్తే దాన్ని వ్యర్థంగా చాలా మంది వృధా చేసుకుంటున్నారు, వారి లైఫ్స్ గురించి తెలియక. మరి కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కొంతమంది అయితే అందరిని విడిచిపెట్టి పారిపోతున్నారు, కొంతమంది అయితే భిన్న రకాలైనటువంటి తీవ్రవాదులుగా మారిపోతున్నారు. కానీ నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, జీవితం విలువ పిల్లలకు తెలిసేదానికంటే మొదట మీకు తెలిస్తే చాలా మంచిదని నా అభిప్రాయం. మరి పెద్దలుగా మరి మీకు ఇవ్వబడిన లైఫ్స్ అనుకోకండి, ఇప్పుడు ఇంతకాలం అయిపోయింది కదా, ఇంత ఏజ్ అయిపోయింది కదా అని కూడా అనుకోకండి. నేను చెప్పే మాట ఏంటంటే, నువ్వేం చేసినా, ఎంత పరుగులు పెట్టినా గుర్తుపెట్టుకో, డబ్బులు ఖర్చు పెట్టేసేసి మంచి కాలేజీలో పిల్లల్ని మనం జాయిన్ చేయొచ్చు, మంచి పెట్టుబడి పెట్టి వ్యాపార స్థలంలో పెట్టచ్చు, కానీ లాభం కానీ దాని భవిష్యత్తు కానీ దేవుని చేతిలో ఉంది. గుర్తుపెట్టుకో, నీ యొక్క సామర్థ్యం ఆ యొక్క ఫలాలు దేవుని చేతిలో ఉన్నాయి. దేవుని మార్గాలు వద్దు, దేవుని ప్రస్తావన వద్దు, దేవుని విధానం వద్దు అని ఒకవేళ నిర్లక్ష్యంగా ముందుకెళ్తే మాత్రం నువ్వే మోసం చేసుకున్నట్టు. దేవుని వ్యక్తిత్వం గురించి కాస్తంత నువ్వు ఆలోచన కలిగి నువ్వు జీవించాలని ఈరోజు ఈ మాటలన్నీ నీతో స్పష్టంగా ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే దేవుని స్వభావంలోకి మార్చబడ్డానికి దేవుడు మనల్ని ఈ లోకంలోకి ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన స్వభావంలోకి మార్చుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వభావం, ఆయన నామమును గురించి ధ్యానించే వేళ ఆయన స్వభావాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నామమును గురించి ధ్యానించే వేళ ఆయన స్వభావాన్ని నువ్వు ఆలోచన కలిగి ఉండాలి. అందుకే భక్తుడైన పౌలు 1 తిమోతిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో దైవభక్తిని గురించిన మర్మాన్ని ఈ విధంగా వివరించాడు. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన సెల్ ఆఫ్ చేసింది. దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడైన ఆత్మ విషయమైన నీతిపరుడను, తీర్పునందును, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. హల్లెలూయా.
దైవభక్తిని గురించిన మర్మం ఇది. ఎందుకు? దేవుని స్వభావం అన్నప్పుడు దేవుడు చేసిన ఆ యొక్క భక్తిని గురించిన ఆ మర్మం ఈ విధంగా ఉంది. ఎందుకు అని అంటే దేవుడు అనంత జ్ఞాని, ఆయన అనంతుడైన దేవుడు. ఆయనకి మరి అంతం లేదు, ఆరంభము లేదు. దేవుడు అనే వ్యక్తికి అంతము లేదు, ఆరంభం లేదు. అందుకే మోషేతో మాట్లాడుతున్నప్పుడు నేనున్నాను అనే మాట అర్థం వచ్చేలా నీ దేవుడైన యెహోవా అంటాడు. హల్లెలూయా. నేనున్నాను అనే మాటని అర్థం వచ్చేటువంటి చూడండి, నిర్గమకాండం 3:14 నిర్గమకాండము 3వ అధ్యాయము 13 నుంచి చదువుదాం. 3:10 మోషే చిత్తగించుము. ఆ ఆ ఆ ఆ మోషేతో చెప్పాను. ఒకసారి ఇక్కడ ఇదే మాటని కొంచెం మనము కంటిన్యూ. యోహాను సువార్త 19:18 నుంచి చదువుకుంటూ వెళ్దాం. చూడండి ఒకసారి. ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముడనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు నేను ఉన్నాను అని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇంకా ఆయనని వర్ణించడానికి వేరే విధానం ఏమీ లేదు. మరి ఉన్నవాడు పంపించాడంటే ఎందుకు? నువ్వు వెళ్ళే మార్గాల్లో, పూర్వం చూసిన మార్గాల్లో వాళ్ళందరూ లేనివాళ్ళని అర్థం. లేని వాళ్ళు ఉన్నవాళ్ళుగా క్రియేట్ అవడానికి రకరకాల విధానాలుగా తిప్పలు పడడానికి వచ్చిన పరిస్థితిని బట్టి దేవుడు ఉన్నవాడనే మాటని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఉన్నవాడు లేనివాడు అంటే డబ్బున్నోడు డబ్బు లేనివాడు కాదు, ఆ అర్థం కాదు. అసలు జగత్తున ఆయన ఉన్నాడు అనే మాట, సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడనే మాట మరి కనుపరచటం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన తను తాను బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా. అందుకే నేను వెలుగై ఉన్నవాడును అన్నాడు ప్రభు. హల్లెలూయా. అదే మాట జ్ఞాపకం వచ్చేలాగా అదే మాట చదువుకుంటూ వెళ్తే నేను వెలుగై ఉన్నవాడును, నేను వెలుగును అన్నాడు. నేను మార్గమునై ఉన్నవాడును, సత్యమునై ఉన్నవాడు. సందుల కింద విడగొడితే తెలుగులో అలాంటి అర్థం వస్తుంది. మరి వెలుగునై ఉన్నవాడు, సత్యమునై ఉన్నవాడును, ద్రాక్షవల్లినై ఉన్నవాడును. ద్రాక్షవల్లిని అన్నప్పుడు ద్రాక్షవల్లినై ఉన్నవాడును. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే దైవ కుమారుడుగా క్రీస్తుని అవి వెల్లడి. దేవుడు ఉన్నాడు, నిజం, వాస్తవం. ఉన్నాడన్న దానికి రుజువు ఏంటంటే ఆయన స్వరం ద్వారా మాట్లాడి 10 ఆజ్ఞలు ఆయన ఇశ్రాయేలుకి ఇచ్చాడు. అయితే ఆయనని వారు అర్థం చేసుకోలేకపోయారు. బలమైన మేఘముతో అగ్నిజ్వాలల్లో దేవుడు ప్రత్యక్షమైతే జనులు ఉండలేక నువ్వు మాతో మాట్లాడొద్దు, మాకు మోషే మాట్లాడితే చాలు అన్నారు. సరే, మోషే మాట్లాడితే మంచిది కదా అని ప్రభు వాళ్ళకి అవకాశం ఇస్తే మోషే మాట కూడా వినలేదు వాళ్ళు. మోషే ద్వారాగా నన్ను తెలుసుకుంటారని ప్రభు మోషేతో ఆ విషయాలని చెప్తూ నడిపిస్తే ప్రభుతో సంబంధం పెట్టుకోలేదు, మోషే మాట కూడా వినలే. అలాంటి పరిస్థితుల్లో మోషే మాట వినలేదు. తర్వాత వచ్చిన యాజకులు, న్యాయాధిపతుల మాట కూడా వినలేదు. మరి తర్వాత వచ్చిన ప్రవక్తల మాట లేదా రాజుల మాట కూడా వాళ్ళు సరిగా విన్న దాఖలాలు లేవు. ఆ రాజులు కూడా కుదురుగా ఉన్న పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో త్రోవ తప్పిపోయిన మానవాళిని సరిచేయడానికి వాళ్ళలో ఒకడుగా కలిసిపోయి మరి వాళ్ళకు ఒకడుగా కలిసిపోయి వాళ్ళతో కలిసి జీవించి మరి తను తాను మాదిరిగా కనపరుచుకుని యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మంచి రోల్ మోడల్ని తన జీవితంలో అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి ఆయనలో సత్యం ఉంది, ఆయనలో పరిశుద్ధత ఉంది, చెప్పాలంటే ఆయనలో బ్రహ్మచర్యం కూడా ఉంది. మనకు తెలిసిన చెప్పాలంటే ఆయన ప్రేమలో త్యాగం ఉంది, స్వార్థం లేని త్యాగం ఆ ప్రేమలో
కల్వరిశిల్లో ఆయన చూపించాడు. ఆయన బోధలో జ్ఞానం ఉంది, ఆయన చేసిన కార్యాల్లో గొప్ప శక్తి ఉంది. మనిషికి ఏదైతే అవసరమో దేవుడుగా, దైవ కుమారుడుగా తాను లోకానికి అవన్నీ అందించాడు. లోక రక్షణ కొరకు తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించి త్యాగాన్ని కనపరిచాడు. దేవుడు కాబట్టి త్యాగం కనపరిచిన ఆ యొక్క స్థితి అది అలా ఉంచకుండా దైవత్వాన్ని వెలుగులోకి తీసుకురావడానికి మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. అన్ని లక్షణాలు, తండ్రిగా ప్రేమను కనపరిచి దేవుడు కాబట్టి, దైవ కుమారుడు కాబట్టి అదే మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క స్వభావము. ఎందుకంటే మనం పాపులుగా అయిపోయాం. మన జీవితాలు, మన పాపమందు పుట్టి పాప స్వభావంగా మన జీవితాలు మార్చబడ్డాయి. కాబట్టి ఈ పాప స్వభావాన్ని, ఈ రోత జీవితాన్ని తొలగించడానికి చిడతపులి తన మచ్చల్లో మార్చుకోలేదు. కూషు దేశస్థుడు తన రూపాన్ని కూషు దేశస్థుడు అంటే నల్ల జాతీయుడు అని అర్థం. ఒక రకంగా మన భాషలో చెప్పాలంటే వాళ్ళు నలుపుగా ఉంటారు, వారు రూపాన్ని మార్చుకోలేరు. కాబట్టి కానీ మన అలాగే మనుష్యుడు కూడా దేవుని సహాయం లేకుండా తన మనసు ఎంత మాత్రమో మార్చుకోలేడు. దేవుని సహాయం లేకుండా, దేవుడు సహాయం చేయకుండా ఏ వ్యక్తి మనసు మారదు. ఒక వ్యక్తి జీవితంలో ఆత్మకార్యం జరిగి ఆ వ్యక్తి మారాలి అని అంటే దేవుడే ఆ వ్యక్తి జీవితాన్ని మార్చాలి. ఒక నూతన సృష్టి జరగాలి. చూడండి, ఎన్నో క్రమాలు చెప్తారు డాక్టర్స్ మరి పిండంగా మార్చబడ్డానికి. విచిత్రం ఏంటంటే రోజులు లెక్క చెప్తారు, మందులు చెప్తారు, ఏవో చెప్తే ఎన్ని చెప్పినా కూడా ఆ యొక్క కణము ఆ యొక్క మరి అండంలోకి వెళ్ళినప్పుడు ఆ సృష్టి అనేది, ఆ డాక్టర్ కూడా ఏమంటదంటే ఆ సృష్టి అనేది దేవుడే చేయాలంటది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని చెప్పు, ఏదో చెప్పు, ఎంత నువ్వైనా ప్రయత్నం చేయి. నువ్వు టెస్ట్ బేబీ అను, గాడిద గుడ్డు బేబీ అను, ఏదైనా అను, ఎక్కడికైనా వెళ్ళిపో. ఎక్కడికి వెళ్తావు నువ్వు? నవ్వుతారు వాళ్ళు డాక్టర్లు అలా మాట్లాడితే కూడా. ఇవన్నీ దేవుడు చేయాలమ్మా అంటారు వాళ్ళు. మరి ఇది మీరెందుకో అని అంటే, మేము ఎందుకనంటే దేవుడు చేసిన దాన్ని క్రమపరిచి మీకు అందించడానికి. ఏదో సాధనాలు అంటే వాళ్ళు సేవకులు ఎలాగో డాక్టర్స్ కూడా అంతే. కాబట్టి మనం అనుకుంటాం ఏదో లక్షలు ఖర్చు పెట్టేయాలి, ఏదో చేసేయాలి, ఏదో చేయాలనుకుంటాం. సృష్టి క్రమము దేవుడి మాటలో ఉంది. హల్లెలూయా. దేవుని చేతిలో అది ఉంది. అలాగని వైద్యం వద్దని, వైద్యం చేయకూడదని, లేదా దాని మీద పూర్తిగా ఎత్తేసి మూర్ఖంగా ఉండమని నా ఉద్దేశం కాదు. మూలాలు పెట్టుకుని దేవుడు ఏదైతే బాధ్యతలు మనకి ఇచ్చాడో ఆ ప్రయత్నం మనం చేయాలి. మరి మూలాలు గుర్తుపెట్టుకుని అంటే ప్రయత్నం చేయాలి. దేవుడే పోషిస్తాడు కదా అని వ్యాపారం చేయకుండా కూర్చుంటే బాగుంటుందా? అది మంచి పద్ధతినా? మరి అది కాబట్టి అలా కూర్చుంటే ఎలాగైతే బాగోదో వైద్యం కూడా అంతే. దేవుడు కృప చూపిస్తాడు, నిజం, వాస్తవం. వాడుకునడం, వైద్యాన్ని సమయోచితంగా, అంటే వైద్యమే అంటే వైద్యం అనేటువంటి విధానంలో కాకుండా ఒక పద్ధతి ప్రకారంగా ప్రయత్నం, మానవ ప్రయత్నంగా కొన్ని క్యాప్సూల్స్ వేసుకోవడం, కొన్ని మందులు వాడుకోవడము, లేదా కొన్ని ఇంజెక్షన్స్ చేసుకుంటాము, డాక్టర్స్ ఇచ్చినటువంటి విధంగా చేయొచ్చు. అయితే ఒకటి, స్వస్థత అనేటువంటిది దేవుడే అనుగ్రహించే దేవుడే అయినాడు. హల్లెలూయా. ఇటీవల ఒక దైవజనుడు మందుల గురించి ఒక చక్కటి విధానం చెప్పాడు. వాళ్ళు మందులు రాసేటప్పుడు పైన ఒక కోడ్ రాస్తారట, LXV అని కొన్ని కోడ్స్ రాస్తారట. వాటి యొక్క అర్థాన్ని ఒకవేళ లాటిన్లో చదువుకుంటూ వెళ్తే స్వస్థపరిచేది దేవుడే అని అర్థం వస్తుందట. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రతి డిస్క్రిప్షన్ రాసేటప్పుడు కూడా పైన రాస్తారట కోడ్ లాంగ్వేజ్ ఒకటి. అది LVX అని ఇంచుమించు అలాంటి ఓ లాంగ్వేజ్తో ఉంటుందంట, మన తెలుగు ఇంగ్లీషు అక్షరాల్లో. అయితే దాని అర్థాన్ని ఒకవేళ ఆ కోడ్ లాంగ్వేజ్లోకి వెళ్తే స్వస్థత దేవుడి. మరి ఎందుకు ఇస్తున్నారు? ఇది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఇస్తారట వాళ్ళు. ఇమ్యూనిటీ అనేది నీ బాడీలోనే దేవుడు పెట్టాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది
మరి ఆ యొక్క ఎప్పుడు అది లేస్తుందట ఒకసారి. ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటే సడన్గా ఒకసారి దేవుడు కార్యం చేస్తాడట. ఆ ఇమ్యూనిటీ పవర్ లేస్తుందట, పైకి లేచి వెంటనే ఆ బాడీ దాని అంతటా అదే రీసెట్ చేసుకుంటుందట. అలాంటి విధానము దేవుడు మన బాడీలో పెట్టాడట. అప్పుడు ఏం చేయాలి? నీకు మందులు ఇస్తే ఆ మందులు చేత్తో పట్టుకుని, ప్రభా నీ రక్తంగా మార్చు, నేను వాడుతున్నాను, నాకు స్వస్థత దయచి, ఈ డాక్టర్లో మందులు లేదు, మీరు కేవలం ఇది మానవ ప్రయత్నం ప్రభా అని ఒప్పుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆ మందులు వాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో అది దేవుడే అనుగ్రహించేది. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఈ విజ్ఞతతో చాలా జాగ్రత్తగా. ఎందుకు? మనకి ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే ఉందో మనిషిని కుదురుగా ఉండదు. కడుపు నొప్పిగానో తలనొప్పనో కొన్ని పెయిన్స్ వస్తాయి కదా. ఆ పెయిన్స్కి, ఆ యొక్క పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని ఈ ట్యాబ్లెట్ అనేటువంటిది వెళ్ళి ఆ డేంజర్ మోడ్ని కాస్త నీకు ప్రశాంతపరుస్తుంది అంతే. దాని కొరకు తాత్కాలికంగా అది నేను ఇబ్బంది పరచకుండా చేస్తుంది. దాని కొరకు మనం ఏదో కొన్ని క్యాప్సిల్స్ వాడటం కానీ, కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం కానీ, కొన్ని పథ్యాలు పాటించడం కానీ, నేను పాటించను అని అన్నాం అనుకో, అది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి దేవుడు ఇచ్చిన విధానం అలా చేయకుండా కూడా ఒకసారి కొంతమంది భక్తులు చేస్తూ ఉంటారు. అది వాళ్ళ విశ్వాసం. నీకు విశ్వాసం ఉంటే నువ్వు చేసుకోవచ్చు. అయితే మన విశ్వాసం అనేటువంటిది ఇతరుల మీద రుద్దకూడదు. అది ఆ వ్యక్తి యొక్క విధానం. ఆ వ్యక్తి ఉండగలరు అని అంటే, చూడండి, చెల్లి అంటుంది కదా సాక్ష్యంలో, నేను లేవగలను, ఏదో నా అంతటి నేను లేస్తాను అని అంటుంది. తనకు నమ్మకం ఉంది, లెగ్గాలని చెప్పి. పడిపోయిన ఆ పరిస్థితుల్లో కింద కూర్చుకుని తనంత దాన్ని లెగ్గాలనే విధానం ప్రార్థన చేసుకుంది, లేచిందట జాయిగా. అలాగా చెప్తున్నాను విషయం. నువ్వు లెగ్గాలని నీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. కానీ ఆ యొక్క నీ విశ్వాసం, అది మూర్ఖత్వమైన విశ్వాసం కదా. దేవుని మీద విశ్వాసం ఉంచి చేయాలి. నువ్వు లెక్కలు నీ సామర్థ్యం కాదు. నీ సామర్థ్యం కాకుండా ప్రార్థన చేసుకుంటా, తన సామర్థ్యం కాకుండా దేవుని మీద ఆధారపడి లెగుస్తానంది. ఆ భయంకరమైన పరిస్థితులు నాకు ఫోన్ చేసింది, ప్రార్థన చేశాను. సాయంకాలం చాలా లేట్గా వచ్చింది, కంగారు పడ్డాను. వెంటనే దారిలో ఎక్కడున్నావో ఏంటని ఫోన్ కూడా చేశాను. మా అమ్మకు కూడా చెప్పలేదు, కంగారు పడుతుందని. అంటే నేను ఎందుకు ఇక్కడ ఈ మాట చెప్తా ఉన్నానంటే, దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలుగా, ఆయన విధానంలో మనము చేసేటువంటి ఆ పరిస్థితిని బట్టి చాలా జాగ్రత్త కలిగి, విజ్ఞతతో చాలా జాగ్రత్తగా మనము నడిపించుకోవాలి. దేవుడు మనకి సామర్థ్యాలు ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు, ఆయన కృపను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు. తన వ్యక్తిత్వాన్ని గురించి మనము ధ్యానం చేసేటువంటి వేళ ఆలోచన చేస్తున్నాడు. దైవభక్తిని గురించి మనము ధ్యానం చేస్తాం. ఎందుకు దేవుడు అసలు ఈ లోకానికి రావాల్సి వచ్చింది? తాను ఎందుకు పరిచయం ఇచ్చుకోవాల్సి వచ్చింది? ఎందు నిమిత్తం తాను పరిచయం ఇచ్చుకున్నాడు? దేవుడు తెలియశక్యమైనదేదో అదంతా కూడా తెలియపరిచాడట. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, 18వ వచనం చదవండి ఒకసారి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. అదృశ్యం ఎలా విశదపరిచాడట? ఆయన తెలియశక్యమైనది ఏదో తెలియపరిచాడట. అయితే అది ఎలాగా తెలియపరచబెట్టు? కంటిన్యూ చేయండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరద్రులై ఉన్న జగదుత్పత్తి మొదలుకొని ఉన్నటువంటి ఆ సృష్టిని గురించి ఆలోచిస్తుంటుండగా మనుషులకు అర్థమవుతుంది అసలు వాస్తవంగా నిజంగా సృష్టికర్త గురించి ఆలోచన చేయడానికి
మరి వాక్యం ఏం చెప్తుందనంటే స్వార్థ అసలు ఆలోచించేవాడికి ఈ స్వార్థ దాకా కూడా రావక్కర్లేదు. మామూలుగా అయితే స్వార్థ రక్షణ కొరకు, సృష్టికర్త రక్షణ కొరకు, మోక్షం కొరకు. అయితే సృష్టికర్త గురించి తెలుసుకోవాలి అని అంటే స్వార్థ దాకా కూడా రావక్కర్లేదు. ఈ జగత్తు నందులు ఈ సమస్త సృష్టిని, నా మాటలు అపార్థం చేసుకోకండి, సువార్త ద్వారాగా మోక్షం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సువార్తను తక్కువ చేసి నేను మాట్లాడట్లేదు, కానీ దేవుని గురించి తెలుసుకోవడానికి సువార్త వరకే రావాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే ఎందుకు, తెలియశక్యమైనది ఏదో దేవుడు ముందే తెలియపరిచాడట. హల్లెలూయా. మరి ఎట్లాగా ఆయన తెలియపరుచుకున్నాడు? జగత్తులో సమస్తము ఉన్న సృష్టించబడిన వాటన్నిటినీ కూడా ఆలోచించడం ద్వారాగానే మనకు అర్థమవుతుందట ఆయన గురించిన గుణ లక్షణాలు. హల్లెలూయా. ఉదాహరణకి ఆయన నిత్యశక్తి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి దగ్గరికి నేటికి ఇంకా వెళ్ళడానికి అవకాశం, చంద్రుడి దగ్గర మీద అయితే కొంచెం తెగ ప్రయోగాలు చేస్తున్నారు, కానీ వీళ్ళు సూర్యుడి దగ్గరికి వెళ్ళటానికి ఇంకా అవకాశం. ఎన్ని ఆ విస్ఫోటనాలు పైకి లెగిస్తుంటే చాలా దూరం పైకి ఎగిసి పడతా ఉంటాయి. ఆ మంటలు చాలా దూరం అవి ఎగిసి పడతా ఉంటాయట. అక్కడికి కూడా వెళ్ళడానికి ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక లేయర్ దాకా వెళ్ళగలుగుతున్నారట, కానీ ఆ ఎదరికి వెళ్ళలేకపోతా ఉన్నారట. ఎందుకనంటే అది గొప్ప మండుచున్న గొప్ప అగ్ని గోళాలుగా అది ఉంది. పైకి విస్ఫోటనాలు, భయంకరమైన ఆ యొక్క విస్ఫోటనాలు పైకి వెదజల్లుతూ, మరి ఆ యొక్క కొన్నిసార్లు సౌర తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయట ఆ విస్ఫోటనాల్లోంచి. మరి అలాంటి భయంకరమైనటువంటి ఆ యొక్క నిజానికైతే సూర్యుడి యొక్క ప్రభావం ఎంత భయంకరమైంది అని అంటే, మన చుట్టూ, మన వాతావరణం చుట్టూ ఓజోన్ అనేటువంటి ఒక పొర ఆ యొక్క విశ్వమంతటిని కూడా, ఆకాశం అంతటిని కూడా ఆపుతా ఉంది. ఆ ఓజోన్ పొర ఈ మధ్యకాలంలో డ్యామేజ్ అయితే చాలామందికి ఇప్పుడు స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయి. ఎందుకు అని అంటే సూర్యునిలో ఉన్న అతి నీల లోహిత కిరణాలు ఈ చర్మం మీద పడితే చర్మం తట్టుకోలేదట. మామూలుగా మనకు వస్తుందంతా కూడా కేవలం ఫిల్టర్ చేసి ఈ యొక్క ఆ విధానం వస్తుంటే కూడా మనం తట్టుకోలేకపోతా ఉన్నాం. ఎండాకాలంలో, ఈ యొక్క వేసవి కాలంలో, లేదా మధ్యాహ్న కాలపు సూర్యుని డైరెక్ట్గా చూడాలనుకున్న ఆ యొక్క సందర్భాల్లో కూడా. కానీ అది డ్యామేజ్ అయినప్పుడు, అది ఎంత పవర్ఫుల్గా ఉందని అంటే, డ్యామేజ్ అయినప్పుడు దాని యొక్క పొర రంధ్రం పడినప్పుడు దాంట్లోంచి వచ్చే రేస్కి ఇప్పుడు అనేక మందికి చర్మ వ్యాధులు. ఇప్పుడు చూడండి, చాలామంది చర్మ వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. గతించిన గత 5 సంవత్సరాలుగా, గత కొన్ని సంవత్సరాలుగా మారింది తత్వం అనేటువంటిది, మారుతూ వచ్చింది. ఒక 5 years 10 years బ్యాక్ సూర్యుడికి భూమికి మధ్యన ఓజోన్ పొర డ్యామేజ్ అయిందని చెప్తూ వచ్చారు. దానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ప్రయత్నాలు ఇదవట్లేదు. కానీ చాలా విపరీతమైన చర్మ వ్యాధులు. ఎందుకు అని అంటే నెమ్మదిగా వాతావరణం అనేటువంటిది కలుషితం అవుతూ ఉంది. అదంతా కేవలము మనకైతే దేవుడు ఫిల్టరైజేషన్ చేసి ఆ యొక్క కిరణాలని అనుగ్రహిస్తాను. ఒక సూర్యుడి యొక్క కిరణాన్ని తట్టుకోలేకపోతే కోటి సూర్యుల కాంతితో ఉన్న సృష్టికర్త గాఢాంధకారమైన వస్త్రంగా ధరించుకుని మేఘాల మరుగున ఆయన మనకు కనిపించకుండా కొన్ని అలికిడిలు మాత్రమే మనకు వినబడుతున్నాయి. మెల్లని స్వరంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరి అంత విశ్వం పట్టజాలని దేవుడు నక్షత్రాల గురించి ఆలోచన చేసుకుంటే, మరి కొన్ని కోట్లు ఉన్నాయట గెలాక్సీస్, కొన్ని కోట్లు ఉన్నాయని సైన్స్ చెప్తా ఉంది. మరి కొన్ని కోట్ల ఆ గెలాక్సీస్ తిరుగుతూ ఉన్నాయి. మరి వాటన్నిటిని కదుపుతున్నాడు ఆయన, కన్సాగిలతోనే అవి కదులుతూ ఉన్నాయి. చిత్రం ఏంటంటే, నువ్వు నేను ఆరాధిస్తే అవి ఎంతో ఆరాధిస్తున్నాయి ఆయన్ని, అవి ఎంతో ఆరాధిస్తున్నాయి. ఎందుకని దేవుని వాక్యం చెప్తుంది. కీర్తన 19వ అధ్యాయం, కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని
ప్రచురపరుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రికి రాత్రి పగటికి పగలు అవి ప్రచురపరుస్తున్నాయంట. ఇప్పుడు ఎలా ప్రచురపరుస్తున్నాయి? దేవుడు ఏదైతే చెప్పాడో ఆ స్థాయిలో అవి వర్క్ చేస్తున్నాయి. హల్లెలూయా. అంత శక్తివంతంగా, శక్తి లోపం లేకుండా పగలు ఎలాగైతే వర్క్ చేయాలో పగలు ఎలాగ ఆకాశం వర్క్ చేస్తుంది, రాత్రి ఎలాగ వర్క్ చేయాలో అలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది, ఒక్క ఇంచ్ కూడా తేడా లేకుండా. మరి ఎలాగైతే ఎండాకాలం ఎలా ఉండాలో అదే రేంజ్లో దేవుడు చెప్పాడు. జలప్రళయం వచ్చినప్పుడు కోతకాలం వేదకాలం ఉండక మానదన్నాడు. ఒక నిబంధన చేశాడు. ఆ రెయిన్బో, ఆ యొక్క ధనుసు మేఘంలో ఉంచినప్పుడు, జలప్రళయం వచ్చినప్పుడు ఆ సిస్టమ్ ఎంత మాత్రం కూడా అవి మేరట్లే. దేవుడు ఏదైతే వినాలి రే, ఏదైతే దేవుడు చెప్పాడో ఆ మేరకుండా అవి పనిచేస్తూ దేవుని నామాన్ని అవి మహిమపరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా. అవి దేవుని స్తుతిస్తున్నాయి. ఎట్లాగా? వాటి యొక్క కార్యాల ద్వారాగా. హల్లెలూయా. దేవుడు ఎలా చెప్తే అలా చేసి అవి బ్రతుకుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాయి. హల్లెలూయా. నేను చెప్తాను, ఆరాధనకి ఓ మంచి అర్థం తెలుసా మీకు? ఆరాధనకి మంచి అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించటమే. ఆరాధనకి ఒక మంచి అర్థం ఏదైనా ఉంది అని అంటే, ఆయన ఏదైతే చెప్పాడో అది కరెక్ట్గా నువ్వు లైఫ్లో నువ్వు దాన్ని జరిగిస్తే దానికి మించిన ఆరాధన మరొకటి లేదు. దానికి మించిన ఆరాధన హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం పాటలు పాడి డ్యాన్స్ చేసేయడం కాదు ఆరాధన. దేవుని యొక్క ఆ యొక్క విధానం, దేవుడు ఏ మేర దానికి మాదిరి ఏం కనబడుతుంది మనకి? మన చుట్టూ ఉన్న సృష్టి మాదిరి. వాటికి భాష లేదు, మరి దేవుడిని ఎలా మహింపరుస్తున్నాయి? దేవుడు చెప్పినట్టు. తెల్లారేపాటికి సూర్యుడు వచ్చేస్తున్నాడు. మరి తెల్లారేపాటికి భూమి కరెక్ట్గా 24 గంటల్లో అది తిరగాలి అంటే 24 గంటల్లో తిరిగేస్తుంది. సూర్యుడు కంటిన్యూలీ అతడు తన వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాడు. తన పదమునందు కదులుతూ ఉన్నాడట. కొన్ని లక్షల సంవత్సరాలు, కాంతి సంవత్సరాలు, కొన్నిసార్లు ఒకసారి తిరిగితే కొన్ని లక్షల సంవత్సరాలు. విశ్వం అంతటా కూడా సూర్యుడు ఒకసారి తిరిగితే కొన్ని లక్షల సంవత్సరాలు కాలం పూర్తి అయిపోద్దట. కానీ సూర్యుడు చుట్టూ భూమి తిరిగితే 24 గంటలు. మరి 365 దినాలు, 325 దినాలు సూర్యుడు చుట్టూ భూమి తిరిగితే, భూమి తన చుట్టూ తాను తిరిగితే 24 గంటలు. ఇట్లా ప్రతిదీ కూడా అవి ఏదైతే దేవుడు చెప్పాడో ఆ మేరని అవి మేరకుండా చేస్తున్నాయి. విచిత్రం ఏంటంటే గాలి దేవుని మాట వింటుంది, నీరు దేవుని మాట వింటుంది, చెట్టు దేవుని మాట వింటుంది, చేప, పక్షి, మరి జంతు ఇవన్నీ దేవుని మాట వింటున్నాయి. విచిత్రం ఏంటంటే దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో తయారు చేసిన నువ్వు మాత్రం ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావు. ఎంత అది బాధాకరం అండి. నిజంగా అసలు చెప్పాలంటే సృష్టిలో ఫస్ట్ ప్రేమించింది ఎవరిని? మనిషిని. మరి విచిత్రం ఏంటంటే సృష్టిలో లాస్ట్ పోర్షన్ మాట వినే ఆ యొక్క ర్యాంకింగ్ ఇస్తే లాస్ట్ పోర్షన్లో మనం ఉన్నాం. ఏది చేసినా స్వేచ్ఛ ఇచ్చినందుకు ఏంటో తెలియదు, కానీ ఏది చేసినా 99 చేసి ఒకటి వంకర చేస్తాం. ఆ వంకరతనం మనసులో ఉంటుంది. మనసులో వచ్చిందో జీన్స్లో వచ్చిందో తెలియదు, కానీ ఏదో ఒక వంకర ఉంటుంది ఖచ్చితంగా. ఏదో వంకర. ఒక్కొక్కడు వస్తుంటాడు మా దగ్గరికి, ఆడు మాట్లాడుతున్న మాటలు చూస్తే నాకు ఎంత బాధ కలుగుతుంది. వంకర. ఆడి వంకరతనం మాటల్లో ఉందా, ఆడి బుద్ధిలో ఉందా, ఆడి జీన్స్లో ఉందా అనిపిస్తుంది ఒక్కొక్కడిని చూస్తే నాకు. ఆ యొక్క అంటే దేవుడు నేనే ఒక్కొక్కడిని బట్టి అంత బాధపడుతున్నాడంటే, మరి విశ్వంలో అనేక మంది ప్రభువుని విసికించే వాళ్ళు ఉంటారు కదా, మరి దేవుడు ఎంత బాధపడుతున్నాడు అనిపిస్తుంది నాకు. అది వంకర బుద్ధి, అదేంటో తెలీదు, అదొక విధంగా అప్పుడే చలచత్వంగా పడుతుంది ఆ బుద్ధి. అలాగా ప్రవర్తిస్తూ ఉంటారు ఒక్కొక్క వ్యక్తి ఆ వ్యక్తిత్వం, ఆ యొక్క విధానం. అది బుద్ధిలో ఉందా లేకపోతే జీన్స్లో ఉందా తెలియదు, కానీ ఒక వంకరతనం మాత్రం మనుషుల్లో
కనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యానికి లేదా మానవులకు ఉన్న ఒక గొప్ప అద్భుతమైన విధానం ఏంటంటే, దేవుడు ఒక అద్భుతమైన మర్మం పెట్టాడు. అదేంటంటే నేర్చుకునే ఒక స్వభావం పెట్టాడు. హల్లెలూయా. శోధన ఎక్కడైతే ఉంటుందో తప్పించుకునే మార్గం కూడా ఒకటి ఉంటుంది. స్వేచ్ఛ ఇచ్చాడు కదా దేవుడు. స్వేచ్ఛ ఇచ్చే వేళ దేవుడు మానవుడికి స్వేచ్ఛతో పాటు అనుకరించే నేర్చుకునే ఓ స్వభావాన్ని కూడా పెట్టాడు. ఆ నేర్చుకునే స్వభావం వల్ల దేవుడి దగ్గర నేర్చుకోవాల్సిన వాడు సైతాన్ గారి దగ్గర కూడా ఇది నేర్చేసుకున్నాడు. మరి ఆ నేర్చుకుంటాం ఆడి జీవితం, మానవ జీవితం ఎలా అయిపోయిందనంటే, దేవుడు అధికారం తీసుకోలేదు ఆదాముది. ఆదామే అమ్మేసుకున్నాడు తను సైతానికి. మరి అది ఎంతో బాధాకరమైన సందర్భం. దేవుడు ఇచ్చింది ఏది వెనక్కి తీసుకోడు. మనుషులే జార విడుచుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆ అధికారాన్ని దేవుడు తీసుకోలేదు. మరి సైతాన్ ఆ మనిషే మరి దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోయి అపవాది చేతిలో ఆయుధంగా మారిపోయాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఎన్ని పరిస్థితులు మనకు ఉన్నప్పటికీ కూడా ఒక అపార్థంలో, ఒక అనుమానంలో అపవాది మనిషిని బంధించాడు, ఒక అసత్యంలో, ఒక అబద్ధంలో. అందుకే దేవుడు సత్యం అనేటువంటి ఒక మార్గం గుండా తను బయలుపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. సత్యము, నీతి అనేటువంటి దాని ద్వారాగా తాను బయలుపరుచుకునే అవకాశం ఇచ్చాడు. మనకు పరిశోధించే శక్తినిచ్చాడు. మనము సత్యాన్వేషణ చేసే శక్తినిచ్చాడు. ఇప్పుడు డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నప్పటికీ కూడా కోరుకునే జ్ఞానం మనకుంది. హల్లెలూయా. మనకి ఇష్టమైంది కోరుకుంటాం, మనకు మేలైంది కోరుకుంటాం, మనకి లాభం కలిగేది కోరుకుంటాం. అలా కోరుకునే యొక్క విధానం మానవుడికే దేవుడు పెట్టాడు. కాబట్టి మన ముందు సత్యాసత్యాలు మరి దెబ్బలాడుకుంటున్నప్పటికీ కూడా మంచి చెడులు వివేచించే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మంచిని అది చూడండి, చాలామంది ఓ దుర్మార్గుడు జీవిత చరిత్రలో కూడా కొన్ని మంచి లక్షణాలు తీసుకుని దాని గురించి కూడా మాట్లాడుకునేటువంటి ఒక ఉన్నతమైన గుణాలు మన దగ్గర ఉన్నాయా లేవా? అవునా కదా? చెప్పండి, అవునా కదా? మనం అది ఎందుకంటే మానవత దృక్పథం, మానవీయ కోణం, ఓ మంచి స్వభావం కదా మనకున్నటువంటి విధానం. ఏమంటాం ఆ టైంలో అతను చేసిన చెడ్డ విషయాలు జ్ఞాపకం చేసుకోం, అతను చేసేటువంటి మంచి విషయాలనే జ్ఞాపకం చేసుకో. ఇంత జ్ఞానం మనకు ఉంది కదా. సత్యం అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు మరి ఎందుకని అవసరమైన ఆ వాక్యం మీద అంత దృష్టి పెట్టలేం? మరి అంత మంచి స్వభావం మనకు ఉంది. ఏది ఎక్కడ దాకా ఎలా మాట్లాడాలో, ఎలా ఇచ్చేయాలో మనకు ఉంది. కానీ ఆత్మ సంబంధ విషయాలు వచ్చినప్పుడు ఎందుకు మనము అలాగా డివైడ్ చేసుకోలేకపోతున్నాం? అది మంచిది కాదు. అందుకు ఆశ లేని తత్వం, ఆలోచన లేని తత్వం మనిషిని ఆ విధంగా నడిపిస్తుంది. దేవుని గురించిన ఆలోచన లేకపోవడం, ఆయన హృదయాన్ని గుర్తెరగకపోవడం, ఆయన సృష్టించాడన్న విషయాన్ని గురించి ఆలోచించకపోవడం. మనల్ని ఆయన కలగజేస్తేనే కదా తల్లి గర్భంలో కూడా పుట్టాం. మరి తల్లి గర్భమునందు దేవుడు నిన్ను కలగజేసి, అందుకే పౌలు కూడా అంటాడు, తల్లి గర్భమందు నేను పడక మునుపు సైతం నన్ను ప్రత్యేకపరిచిన దేవుడు అంటాడు. గ్రహింపు ఉందా నీకు? దేవుడు నిన్ను కలగజేశాడు, దేవుడు నీ సృజించుకున్నాడు. గ్రహింపుతో నువ్వు ఆలోచన చేస్తున్నావు ఆ విషయాల గురించి. ఎందుకని అంటే దేవుడు కలగ చేయకపోతే, దేవుడు ఆయుష్కాలం ఇవ్వకపోతే ఎప్పుడో మరి కరోనాలో ఎంతమంది వెళ్ళిపోయారు? మంచి వాళ్ళు వెళ్ళిపోయారు. యాక్సిడెంట్స్లో ఎంతమంది వెళ్ళిపోతున్నారు? మంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మరి అయితే దేవుడు మహాకృప, దేవుడు మనల్ని ఎంతగానో, నీకు దేవుడు కృప చూపించి ఈ యొక్క ఆయుష్కాలము, ఆరోగ్యం దేవుడు ఇచ్చి నడిపిస్తున్నాడు అని అంటే కొంచెం దేవుని గురించి ఆలోచించాలి. ఈ భూమి మీద నువ్వు ఎవరి గురించి ఆలోచించకపోయినా, ఒక విషయం చెప్తున్నాను, ఆలోచించకపోయినా కూడా ఎందుకంటున్నానంటే, నువ్వు ఆలోచించింది ఏం ఆలోచించినా, ఏటి కొరకు వెచ్చించినా, నేను మనుషులు
మనుషులు కొంతకాలం జ్ఞాపకం చేసుకుంటారు. ఎట్లాగా ఈ భూమి మీద నుంచి తొలగించబడిన తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు జ్ఞాపకం తర్వాత మర్చిపోతారు. కానీ దేవుని కొరకు నువ్వు చేసే పని ఏదైతే ఉందో, దేవుని కొరకు నువ్వు చేసే ఆలోచన నీ నిత్యత్వంతో సహా అది నీకెంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నీ నిత్యత్వం అంటే మరణం తర్వాత కూడా నీ భవిష్యత్తు విషయం ఇది. చూడండి, కొంతమంది నా భవిష్యత్తు గురించి ఏంటి అనే ఆలోచన కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే మంచిది, భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం చాలా మంచిదే. మంచి నిర్ణయాలు తీసుకోవాలి, మంచి వేలోకి వెళ్తే మంచి భవిష్యత్తు దేవుడిస్తాడు. హల్లెలూయా. మంచి భవిష్యత్తు రావాలంటే మంచి నిర్ణయాలు తీసుకోవాలి, మంచి తీర్మానాలు, మంచి మార్గాన్ని ఎంచుకోవాలి, మనకి మేలైన మార్గాన్ని ఎంచుకోవాలి కదా. మరి భూమి మీద అలాంటి విధానం. మరి నిత్యత్వంతో సహా ఇప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన విషయాలు నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. మరి ఇహపరంగా చూసినప్పుడే మంచి భవిష్యత్తు రావాలి అని అంటే మంచి నిర్ణయాలు తీసుకోవాలి, మంచి మార్గాన్ని ఎంచుకోవాలి, మంచి వేలోకి వెళ్ళాలి. లేదు నేను ఇష్టానుసారంగా వెళ్తానని అన్నావు అనుకో, ఆ తర్వాత బాధపడాల్సింది నువ్వే, దాని గురించి ఆలోచించాల్సింది, తర్వాత ఇబ్బంది పడాల్సింది నువ్వే. దాని గురించి ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఏదొచ్చినా కూడా ఆ సమస్యకి పరిష్కారము నువ్వే చూసుకోవాల్సి వస్తుంది. నీకెవరు కూడా సజెషన్ చేయలేరు. కాబట్టి అందుకే పిల్లలకి ఏం చెప్తాం, ఒరే ఈ 10వ తరగతి, ఈ ఇంటర్మీడియట్, ఈ చదువుకున్న రోజులే, ఈ చదువుకున్న దినాలు సరిగ్గా చదువుకో, ఇది లైఫ్ స్పాయిల్ చేసుకోకు, ప్రార్థన చేసుకో, వాక్యం చదువు, దేవుని మీద ఆధారపడు అని చెప్తుంటాం. ఎందుకు అలా చెప్పడం? ఈ టైంలో నువ్వు చదివిందే ఇంకా ఆ తర్వాత నువ్వు చదువుతానన్నా నీకు ఖాళీ ఉండదు. ఎందుకంటే జాబ్లోకి వెళ్ళిన తర్వాత చదవాలనే విధానం అంటే అది అందరికీ అది కుదరదు, అందరికీ అది వీలవదు. ఒక్కొక్కరికి అలాంటి అవకాశం కలుగుతుంది, కానీ పట్టుదల బట్టి వచ్చిన కాన్సన్ట్రేషన్ బట్టి అది కుదురుతుందేమో, కుదరచ్చు, కానీ అందరికీ అవి రాణించు. ఇప్పుడు ఏదైనా చదవాలనుకుంటే, నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడే నువ్వు దేవుని మీద ఆధారపడాలి. బాప్తిసాలు తీసుకున్నారు యవనస్తులు, కొంతమంది దేవుడు నమ్ముకున్నారు, మంచిది, సంతోషం. సాల్వేషన్కి క్రియలు అక్కర్లేదు, రక్షణ పొందడానికి మీరు ఎలాంటి నీతి క్రియలు చేయక్కర్లేదు, కానీ రక్షణలో మీరు ఉన్నారనే దానికి మాత్రం నీతి క్రియలు కనిపించాలి. అనగా దేవుని మీద ఆధారపడడం నీతి, దేవుని మీద ఆనుకోవడం నీతి. దానికి గుర్తు ఏంటంటే బేసికల్గా వాక్యం చదవడం, ప్రార్థన చేయటం. ఓ మనిషి బతుకున్నాడని దానికి ఏంటి, గుండు కొట్టుకున్నట్టుగా వాక్యం చదవడం, ప్రార్థన చేయడం. గుండు కొట్టుకుంటుంది అంటే మనిషి బ్రతుకున్నాడని అర్థం. అలాగే బైబిల్, ఒక క్రైస్తవుడు బ్రతుకున్నాడని అంటే బైబిల్ చదువుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, మందిరానికి వస్తున్నాడు. ఈ 3 ఆడు చేయలేకపోతే, వాళ్ళు కరెక్ట్గా చేయలేకపోతే వాడు కరెక్ట్ వేలో లేడని అర్థం. నువ్వు మందిరానికి వచ్చిన వాక్యం ప్రార్థన చేసుకోకపోతే హృదయ సంబంధం లేని ఇజ్రాయిల్లా ఉంటుంది. అది కూడా ప్రమాదమే, ఎక్కువ కాలం ఉండలేవు, ఎక్కువ కాలం దేవునిలో నిలబడలేవు అన్నమాట. కాబట్టి యవన ప్రాయంలో ఉన్నారు మీరు, బైబిల్ చదవటం, ప్రార్థన చేయడం, దేవుని మీద ఆశ పెట్టుకోండి. లోక సంబంధమైన ఆశలు పెట్టుకోకండి, లోక సంబంధమైన విధానాల్లో వెళ్ళకండి. అనుదినం వాక్యం చదవడం. మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది, నువ్వు చేసే పనులలోనే ఉంది. నువ్వు కరెక్ట్గా దేవుని మీద ఆధారపడితే, నేను 10వ తరగతిలో చెప్తున్నాను, 10వ తరగతిలో చెప్పకూడదు కానీ చెప్తున్నాను, చదువు కంటే ప్రార్థనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. దేవుడు నాకు స్కూల్ ఫస్ట్ ఇచ్చాడు. హల్లెలూయా. 76 మంది మా క్లాస్ మెంబర్స్, ఒక్కొక్కడు పడి చదివేస్తూ ఉండేవారు, మామూలుగా కాదు. ఒక్కొక్కటి నాకు సాయం చేయడం కూడా ఇబ్బంది పెట్టేసేవారు. ఇష్టం ఏంటంటే అందరినీ దాటేసి నేను వచ్చేసాను. ఫస్ట్ ర్యాంక్కి సెకండ్ ర్యాంక్కి డిఫరెన్స్ ఎంత ఏంటంటే 26 మార్కులు. 26 మార్కులు. బుర్ర పాడైపోయింది క్లాస్లో ఉన్న అందరికి కూడా. ఎలాగా అని అంటే ఏమీ లేదు, దూరంగా వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, ప్రయత్నం చేసేది కూడా ప్రయత్నం చేయడం. ఎంత ఆశ్చర్యం అయిపోయిందని అంటే మేము పరీక్ష రాసే విషయం కూడా లోకానికి ఆశ్చర్యం. ఈనాడు పేపర్లో వచ్చారు, మొదటి పరీక్షకు ఈనాడు పేపర్లో వచ్చారు. మేము అనుకున్నాం ఆఖరి పరీక్షకు వస్తే పర్లేదు, బాగుంటుంది కదా, రిజల్ట్స్ అయిపోయాక వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఒక పరీక్ష పోయిందనుకో, ఏంట్రా బాబు పరిస్థితి అనుకున్నాం. అలాంటి ఆ యొక్క విధానం నీకు చెప్తున్నాను. అలా దేవుని మీద ఆధారపడినందుకు దేవుడు తక్కువ చేయలేదు.
ఆశ్చర్యకరంగా దేవుడు తర్వాత జాబ్ కూడా ఇచ్చాడు, జాబ్ కూడా అవకాశాలు ఇచ్చాడు. జాబ్ కూడా 1 సంవత్సరం జాబ్ కూడా చేశాను. దేవుడి మహాకృపను బట్టి చదివిన ప్లేస్లోనే దేవుడు జాబ్ ఇచ్చాడు. మరి కాబట్టి నేను చెప్తున్నాను, మనము ఏదో చేయాలని ప్రయత్నం చేయడం కాదు, దేవుడు సహాయం చేస్తాడు. నేను కాలేజీలోకి వెళ్ళిన అక్కడ కూడా అయ్యే సాక్ష్యాలు. అక్కడ అందరూ లెక్చర్స్ అందరూ ఏమనేవారంటే, వాళ్ళు పరీక్షల టైంలో కూడా సేవలో ఉండేవారంట. అక్కడ ఉన్న లెక్చర్స్ అందరూ అలాంటి వాళ్ళే. పరీక్షల టైంలో కూడా వాళ్ళు ముందు రోజు నైట్ వరకు కూడా దేవుని సన్నిధిలో ఉండేవారట. ఉండి రాత్రి ఒక్కసారి ఆ పుస్తకం తీసి చదివేవారట. చదివి ఒక్కసారే చదివి వాళ్ళు పరీక్షలోకి వెళ్తే అయ్యే ప్రశ్నలు ఉండేయంట. పెద్ద పెద్ద జాబ్ హోల్డర్స్ వాళ్ళందరూ కూడా 30-40 వేల రూపాయలు వాళ్ళు చెప్తారు, దేవుడే మాకు ఈ జాబ్ ఇచ్చాడు. ఒక్కొక్కరు సాక్ష్యాలు వచ్చి చెప్తూ, మరి రవీంద్ర సార్ గారని, తర్వాత నిర్మల్ కుమార్ గారని, మంచి మంచి దేవుని బిడ్డలు అనమాట, దేవుని సేవకులు. వాళ్ళు ఎంతగా దేవుని సేవ పరిచయలో చేసుకుంటూ వచ్చారనంటే చాలా అద్భుతంగా యవనస్తులకు మంచి సాక్ష్యార్థంగా వాళ్ళు ఉంటా ఉండేవారు. ఒక్కొక్కరు 40,000, 60,000. భార్యలు కూడా, ఆడవాళ్ళు కూడా, వాళ్ళు కూడా, లెక్చరర్స్ కూడా, అందరూ కూడా వాళ్ళు సాక్ష్యాలు చెప్తుంటే మాకు చాలా ఆశ్చర్యం వేసేది. ముందు రోజు నైట్ వరకు కూడా దేవుని సన్నిధిలో ఉండేవారంట వాళ్ళు. అలాగా మీటింగ్స్కి వెళ్ళిన సందర్భాలు ఉండేవట. వాళ్ళు సాక్ష్యాలు చెప్తూ మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తూ ఉండేవారు. మీకు ఎందుకు ఈ మాటలు ఈరోజు చెప్తున్నానంటే, నువ్వు ఆధారపడితే చదువు అయితే చదువు, వ్యాపారం అయితే వ్యాపారం, వ్యాపారం అయితే వ్యాపారం. మా నాన్నగారికి అయితే మా మామ చెప్పిన మాట, ఏసు రక్తమే అంటూ వెళ్ళు అంటే, నాకు గొంతు సరిగా లేదు, నేను మాట్లాడలేను అయ్యి అని అంటూ ఉండేవాడు అంట మా నాన్నగారు. ఎంత నిజాయితీగా బేరం చెప్పినా కొనేవారు కాదట మొదట్లో. కానీ ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుకోవడం అలా మొదలుపెట్టిన తర్వాత చేతులు నొప్పెట్టిని అని చెప్పాడు మా నాన్నగారు, డబ్బులు లెక్కడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అలా దేవుడు దీవించాడు. చేతులు నొప్పెట్టిని, జోబులో చేపెట్టి లెక్కెట్టుకునేవాడట. పైకి కనబడితే ఎవరికైనా మళ్ళీ ఇదిగా ఉంటుందని ఆ చేతులు కూడా నొప్పెట్టాయట. అంత వ్యాపారం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రేంజ్లోకి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళా దేవుని మీద ఆధారపడడానికి 100 రూపాయలు కూడా ఆలోచించుకునే విధంగా కూడా దేవుడు తీసుకెళ్ళాడు. ఒక టైం వచ్చినప్పటికి ఒక హై రేంజ్లోకి వెళ్ళిపోయాడట. మళ్ళీ ఆ తర్వాత దేవుని గురించిన పరిచయం వచ్చిన తర్వాత విశ్వాసంలోకి వచ్చాక మళ్ళీ దేవుడు కిందకు తీసుకొచ్చాడట. అలా లేమి చూసిన పరిస్థితి ఉంది, ఉన్నతమైన విధానం కూడా చూసిన పరిస్థితి ఉంది. దేవుడి గురించి ఆ తర్వాత ఆత్మల కొరకు, సువార్త కొరకు ప్రయాసపడడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకనొక సమయంలో వాళ్ళ ఫ్రెండ్ని ఎదుర్కొని అడిగితే, నాకేట్రా అన్నీ ఉన్నాయి అని చెప్పాడు. అంతే, ఏమున్నాయని చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్ కూడా ఆశ్చర్యపోయాడు, ఇంక మాట్లాడలేదు. అరే ఏంట్రా ఇంత అంటే, ఒంటరిగా రోడ్డు మీద నడిచి వెళ్ళిపోతానంటే, మరి మామూలుగా స్థితికి కారులో వెళ్ళాలి కదా, ఒంటరిగా రోడ్డు మీద నడిచి వెళ్ళిపోతున్నాం మేము ఇద్దరం. వెళ్ళిపోతున్నా వాళ్ళ ఫ్రెండ్ అడిగాడు, అరే ఏంట్రా నువ్వు నీ గొడవ, అసలు ఏముంది నీకు అని అడిగాడు. ఏముందిరా, 2 ఇళ్ళు ఉన్నాయి, 2 షాపులు ఉన్నాయి, 7 ఎకరాలు ఉందన్నాడు. ఇదే రానిదంటే ఆడికి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంకా అలాంటి రోడ్డు మీద ఒంటరిగా మామూలుగా భూమి మీద నడరు అలా ఉంటాయి. రోడ్డు మీద అలా వెళ్ళిపోతుందంటే మాట అలా రోడ్డు మీద వెళ్ళిపోతుందంటే, ఈడేంటి ఇంత ఉండి రోడ్డు మీద నడిచి వెళ్తాడేంటి, అసలు ఎలాంటి స్థితిలో ఉండాలి అని వాడి ఆలోచన. వాళ్ళ ఫ్రెండ్స్ కదా, మరి వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ తలంపులు. అంటే ఒక్క విధంగా నేను చేయాల్సింది చేసిండ్రా, వాళ్ళు చేసుకోవాలి తర్వాత అని చెప్పాడు నాతో కూడా. వాళ్ళు చేసుకోవాలి, మనం చేయాల్సింది చేసాం, ఇప్పుడు వాళ్ళు దాన్ని వృద్ధి చేసుకోవాలి. మనం చేయాల్సింది మనం చేసాం, మనం చెందాల్సింది చేసాం. మా నాన్న నాకు ఎంత ఇచ్చాడు, దాన్ని వృద్ధి చేసాం. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ఇంకా వాళ్ళు దాన్ని నిలబెట్టుకుని వాళ్ళు చేసుకోవాలి. అది దేవుడి మీద ఆధారపడి వాళ్ళు ముందుకు వెళ్తే దేవుడు ఆశీర్వదిస్తాడు తప్పక. అది ఆశీర్వాద స్థలమే అని చెప్తూ ఉండేవాడు షాపుల గురించి. ఎప్పుడు ఆయన విశ్వాసంతో ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి కూర్చో ప్రార్థనతో, ఖచ్చితంగా అక్కడ ఏదో ఒకటి అమ్ముతుంది. మా అన్నయ్య కూడా చెప్తూ ఉండేవాడు, నువ్వు పెట్టు అని, అది అమ్మదనేవాడు మా అన్నయ్య. అదంటే పెట్టు, నీకు అమ్మతో నన్ను అడుగునేవాడు. అలాగే అవి ఆయన కూర్చున్నప్పుడు, ఆయన ఉన్నప్పుడు కరెక్ట్గా అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా బాగానే చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఏంటంటే ఒక్క విషయంగా నేను చెప్పే మాట, మన విశ్వాసం, మన నమ్మికను బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచు.
దేవుడు తప్పక ఆయన కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఆయన ఏ రీతిలో ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను ఉన్నతంగా నిలబెడతాడు. హల్లెలూయా. సత్యం కొరకు నువ్వు నిలబడడానికి నువ్వు తీసుకునేటువంటి మార్గం ఏదైతే ఉందో మంచి భవిష్యత్తు కొరకు ఒక ఆలోచన కదా, మనం ఆలోచన చేస్తుంది మంచి భవిష్యత్తు కొరకు ఆలోచన. మరి ఈ ఆలోచనలో నీ భవిష్యత్తు గురించి నువ్వే ఆలోచించాలి. అది ఆత్మ సంబంధంగా నేను చెప్తున్నాను ఈ మాట. నీ భవిష్యత్తు గురించి నువ్వే ఆలోచించాలి. యువపరంగా ఆలోచన చేస్తే యవనస్తుడు మంచి నిర్ణయం తీసుకోవడానికి మంచి భవిష్యత్తు కొరకు మంచి నిర్ణయం తీసుకోవాలి. మరి ఒక ఉన్నతమైన విధానంలో ఉన్నావు అనుకుందాం. మరి నీ భవిష్యత్తు ఒక వయసుకు వచ్చేస్తావు, నీ ఆత్మీయ భవిష్యత్తు ఏంటి, నీ ఆత్మీయ విషయం గురించి ఏంటి, నీ ఆత్మ సంబంధమైన విధానం గురించి ఏంటి, ఎంతవరకు ఆ దేశానికి. ఇప్పుడు చూడండి, దుబాయ్ వెళ్ళిన వాళ్ళు కానీ లేకపోతే అమెరికా వెళ్ళిన వాళ్ళు కానీ వాళ్ళ సొంత దేశం ఏంటి మామూలుగా? భారతదేశం. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు విదేశాల్లో వెళ్ళి వాళ్ళు డబ్బు సంపాదిస్తున్న ఉద్దేశం ఏంటి? కొంత పోగేసుకోవడానికి వాళ్ళు వెళ్తున్నారు. ఆ దేశంలో తిని ఎంతో కొంత పోగేసుకుని ఈ దేశానికి వాళ్ళు పంపుతూ ఉంటారు. ఎందుకని? అది పర్మనెంట్ ప్లేస్ కాదు. కొంతకాలం అక్కడ వర్క్ చేసిన తర్వాత వాళ్ళ సొంత దేశానికి వచ్చి వాళ్ళు ఇళ్ళు పొలాలు సమకూర్చుకుని అక్కడ వాళ్ళు నివాసం ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారు. అట్లాగా ఇప్పుడు ఈ లోకంలో మనము పరదేశులం యాత్రికులం. మన నిత్యత్వం ఎక్కడుంది? పరలోక రాజ్యంలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ రాజ్యంలో నివాసం చేయడానికి ఈ రాజ్యంలో ఉండగా నువ్వు పోగేసుకోవాలి. దాని కొరకు ఏం ప్రయాసపడుతున్నావు నీ భవిష్యత్తు కోసం? ఇది నీకు అర్థం కావాలి అని అంటే అసలు దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి నీకు అర్థమైందా? దేవుని యొక్క గొప్పతనం గురించి నీకు అర్థమైందా? దేవుడు ఎందుకు నిన్ను ఈ లోకంలో పుట్టించాడు, ఎందుకు ఈ లోకంలో ఆయన నిన్ను కలగజేశాడు, దాని గురించి ఆలోచించావా? దాని గురించి నీ కొరకు ఆయన ఏం చేశాడు, ఆయన నీ కొరకు ఏం చేశాడు, దానికి స్పందనగా నువ్వు ఆయన కొరకు ఏం చేస్తున్నావు? ఈ విషయాల గురించి కొంచెం ఆలోచించు ఇవాళ. ఎందుకనంటే ఆయన స్వభావం వరకు చూసుకుంటే ఆయన ప్రేమై ఉన్న దేవుడు. విచిత్రం ఏంటంటే ఆయన ఎవరో సమీపించలేరు, కానీ ఆయన మనల్ని సమీపించాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది విచిత్రం. ఆయన్ని నువ్వు సమీపించలేవు, కానీ ఆయనే వెదకి వచ్చి మనల్ని సమీపించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అందుకే అనంతుడు పరిమితుడిగా మరి యేసు అనేటువంటి ఆ యొక్క పేరుతో తాను పరిచయం ఇచ్చుకున్నాడు. ఆయన పేరులో ఉన్నటువంటి దాని యొక్క అర్థం రక్షకుడు అని అర్థం. హల్లెలూయా. రక్షకుడు అని అంటే రక్షించేవాడు. ఏ పరిస్థితిలో ఉన్నా రక్షిస్తాడు. హల్లెలూయా. చూడండి, అపాయాల్లో ఉన్న వాళ్ళు రక్షించండి, కాపాడండి అంటారు. అగ్ని ప్రమాదాల్లో జరిగినప్పుడు కానీ యాక్సిడెంట్లో రక్షించండి అనే మాట ఎప్పుడు వాడతాం? అలా ఆపదల్లో, ఆయా ఇబ్బందికరమైన అయోమయ పరిస్థితుల్లో, నువ్వు ఏ అయోమయ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నిన్ను రక్షించే రక్షకుడు. హల్లెలూయా. ఆయన స్వభావమే అది, ఆయన స్వభావం. అందుకే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు తాను పరిచయించుకుంటానికి. హల్లెలూయా. ఆయన మానవ రూపాన్ని ఈ లోకానికి దిగి వచ్చింది నిన్ను రక్షించడానికి, నేను విడిపించడానికి. అయ్యో నాకు భవిష్యత్తు లేదు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను నేను, నా యొక్క పేదరికము, నా యొక్క తల్లిదండ్రులు లేని ఈ యొక్క పరిస్థితి, తల్లి లేని పరిస్థితి, తండ్రి లేని పరిస్థితి. కొంతమంది బాధపడుతూ ఉంటారు, తండ్రి లేడు కదా, తల్లి లేదు కదా అనేటువంటి బాధపడుతూ ఉంటారు. తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా అన్నింటికీ మించిన నీ పరలోకపు తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. తల్లి కూడా చేయలేని కార్యం, తండ్రి కూడా చేయలేని కార్యం. ఎంత అని అంటే ఒక తల్లి మర్చిపోతుందట, మరి తండ్రి బిడ్డనైనా మరుస్తుందా తల్లి అంటున్నాడు. వారైనా మరుస్తారు కానీ నేను నిన్ను మారవని అంటున్నాడు. చూడు, నిన్ను నా అరచేతిలో చెక్కున్నాను. హల్లెలూయా. యెషయా 49:15 ఉంటుంది. చూడు, నిన్ను నా అరచేతిలో చెక్కున్నాను. ఇంకా ఒకవేళ తల్లిలాగే కావాలనుకుంటే యెషయా 66:13 చదివితే ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తానన్నాడు. హల్లెలూయా. తల్లి ఆదరించినట్లే, తండ్రి ఆదరించినట్లు. కొన్ని శ్రమలు వస్తున్నప్పుడు కొన్నిసార్లు మొట్టడేస్తున్నాడు, మరోవైపు నుంచి ఏదో ఒక ఆదరణ కలుగుతుంది నాకు. ఒక తండ్రి ఆదరణ, ఆ శ్రమలో కుంగిపోకుండా మరొక రకంగా మరోవైపు నుంచి ఏదో ఒక ఆదరణకరమైన వార్త ఏదో ఒకటి దేవుడు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంటే మనం కుంగిపోకూడదని,
మనం ఇబ్బంది పడకూడదని దేవుడు మరోవైపు నుంచి ఏదో ఒక ద్వారం తెరుస్తున్నాడు. అలాంటి అనుభవాలు ఎన్నో చూసి, ఒక తల్లి ఆదరించినట్లుగా ఆయన ఆదరిస్తానన్నాడు, ఒక తండ్రి పోషించినట్లుగా ఆయన పోషిస్తానంటున్నాడు. మరి దేవుని యొక్క వాక్యంలో ఈ మాట ఒకసారి చూద్దాం. మనకు అర్థం, జస్ట్ కొన్ని మాటలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం కాంచి ఒకసారి చూసుకుని ముగించేసుకుందాం. 7 మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగినడినా దానికి రాతినిచ్చిన, చేపను అడిగినడినా పామునిచ్చిన, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇయ్యని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చిన. హల్లెలూయా, హల్లెలూయా. మరి పరలోకపు తండ్రి అనే మాట మీరు గుర్తుపెట్టుకోండి. నీకున్నటువంటి దేవుడు నీ తండ్రి అనే మాట గుర్తుపెట్టుకో. ఒక తల్లి ఆదరించినట్టు ఆదరించగలడు, ఒక తండ్రి ఆదరించినట్టు తల్లిదండ్రులు కూడా చేయలేని త్యాగం ఆయన మన కొరకు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన రక్తాన్ని చిందించి తన త్యాగాన్ని కనపరిచాడు. మరణాన్ని జయించి తిరిగి లేచి తన దైవత్వాన్ని రుజువు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి తన ప్రేమలోని త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మరణాన్ని జయించి తిరిగి లేచి తన దైవత్వం యొక్క శక్తిని లోకానికి వెల్లడిపరుచుకున్నాడు. హల్లెలూయా. అంటే మరణంలో సహా నాకు తిరిగి లేదని అన్న ఒక సవాల్తో కూడిన ఒక అద్భుతమైన సత్యం లోకానికి తెలియపరచడానికి మరొకటి ఏం కాదు. దాంట్లో మరణంతో దాటి కూడా నేను ఉంటాను అని, మరణం దాటి కూడా నీతో పాటు ఉండగలనని. ఎంతవరకు వస్తారు? బంధువులు వస్తే, మరి ఇక రోగం ఉన్నంతసేపు ఫ్రెండ్స్ బంధువులు అందరూ, ఇక చనిపోయే ఆ యొక్క విధానం వచ్చినప్పుడు ఇంటి దాకా భార్య పిల్లలు, ఇక ఊరోళ్ళు శ్మశానం దాకా. కానీ నీ దేవుడు మరణం దాటి నిత్యత్వంలో కూడా. హల్లెలూయా. మనం ఏ భవిష్యత్తు గురించి ఆలోచించాలి? మనం ఆలోచిస్తేప్పుడు భూ సంబంధమైన భవిష్యత్తు గురించి ఆలోచించాలా, పర సంబంధమైన భవిష్యత్తు గురించి ఆలోచించాలా? అంటే ఫారెన్లో మన దేశస్తులు ఎలాగైతే ఫారెన్ వెళ్ళి అక్కడ సంపాదించిన సొమ్ము ఇక్కడ జీవించడం కొరకు ఎలాగైతే దాచుకుని వాళ్ళు సమకూర్చుకుంటున్నారో, అస్థిరమైన ఈ లోకంలో పరదేశులుగా ఉన్న మనము నిత్యత్వంలో ఉన్న ఆయన రాజ్యంలో, మన రాజ్యంలో ప్రవేశించడం సంతోషించినట్లుగా ఆ నిత్య జీవం కొరకైనా ఆ విషయాల కొరకు ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకు? ఈ లోకం మనకు శాశ్వతం కాదు, నిత్యత్వం అనేది ఒకటి ఉంది. దాని కొరకు మనం సిద్ధపరచబడుతున్నాం. అందుకొరకు ఈ లోకంలో కొన్నిటిని మనం వదులుకుని జీవిస్తూ ఉంటాం. కొంతమంది ఏమనుకుంటారంటే, వదులుకుని వీళ్ళు ఇలా ఉంటున్నారేంటి, ఈ రకంగా ఉంటున్నారేంటి, అది తెలియదు వాళ్ళకి. ఎందుకు ఇలా ఉంటున్నా, వీళ్ళు ఉండేది సంతోషంగా ఉండరు, సంతోషాలు ఉండవు, వీళ్ళకి ఆనందాలు. ఏం సంతోషమైన ఆనందం? కాసేపు సంతోషపడ్డాక కొట్టుకుంటారు వీళ్ళు. మళ్ళీ ఒకళ్ళ రహస్యాలు ఒకళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. ఎక్కువ మాట్లాడితే ఏం జరుగుతుంది? ఒకళ్ళు ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ అంటుంది, ఒక అత్తగారు ఫోన్ చేసి చెవులు కొనుక్కుని ఆ ఇంట్లో ఈ ఇంట్లో మాట్లాడుకున్నారట. ఆ అత్తగారి గురించి, ఆ అత్తమామల గురించి ఈవిడే, ఈ అత్తమామలు వాళ్ళు మాట్లాడుకుని కొన్ని లక్షల రూపాయల అప్పు తీసుకుందంట. అందులో ఒక ఆమె తీసుకుంటే వైను లేదు, వైపు లేదు, స్నేహం కాస్త ఇప్పుడు వైరం అయిపోయింది. అత్తగారిని అంటదట, ఆంటీ 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 ఒక్కసారి మాట్లాడంటే, ఒక్కసారి ఏంటి మాట్లాడితే ఆ డబ్బులు నేను కట్టనంటుందంట. ఈవిడ మాట్లాడుకున్నారు కదా మీరు, మనం దాకా నా గురించి ఆవిడకి చెప్పో చాడీలు, వాళ్ళ అత్తగారి గురించి నీకు చెప్పింది చాడీలు, వాళ్ళ మాంగారి గురించి. మరి ఇద్దరం మాట్లాడుకుని మునిగారు అనమాట. మళ్ళీ నన్ను కూడా ముంచుతారు మీరు. అమ్మ నీతో 3 సార్లు వచ్చిందట. ఆంటీ అంటే నువ్వు మాట్లాడితే ఒక్క మాట మాట్లాడితే చాలా అంటే అంటేసుకుంటది అంటుందట. అంటే నువ్వు మాట్లాడితే ఎంటదంటదంట. ఏంటిది? ఆ తర్వాత నేను వినాలని చాలా అంటే ఈ అత్తగారు అంటుంది, నవ్వుతుంది, నా దగ్గరికి వచ్చి అంటుంది అనమాట, ఇలా చేశారు బాబు అంటే. నిజమే అంటే, అందుకనే ఈ స్నేహాలనన్నా ఆ మాటలన్నా నాకు అదే కంగారు.
ప్రతి మెట్టు ఏంటంటే ఏదో ఒక ఆ యొక్క విధానం. ఎందుకు? ఈ స్నేహాల్లో కానీ ఈ ప్రేమలో కానీ ఒక ప్రమాదం ఉంది. ఇందులో త్యాగం లేదు. హల్లెలూయా. యేసయ్య ప్రేమలో త్యాగం ఉంది. హల్లెలూయా. త్యాగము ఎరుగని ప్రేమయందు క్షేమము కరువై యుండగా వీడు నము పెట్టి నీ మతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని మందు క్షేమము కరువై యుండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నన్నాకర్షించినావు. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా లోక సంబంధమైన స్నేహాల కంటే దేవునితో స్నేహం చాలా గొప్పది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ ఒక ఉదయకాల సమయంలో నేను చెప్పే మాట ఏంటంటే, దేవునితో స్నేహం చేయండి. మరి దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు. హల్లెలూయా. దేవుడు తప్పక నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నిజంగా ఆయన మీద ఆధారపడి నువ్వు ప్రార్థన చేస్తే ఫ్యూ డేస్లో, నేను చెప్తున్నాను, ఫ్యూ డేస్లో నీ యొక్క భవిష్యత్తుని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. విదిన్ ఫ్యూ డేస్లో నేను చెప్తున్నాను. కొన్ని దినాలు పెట్టుకో, నీకు గుర్తు కొరకు చెప్తున్నాను. కొన్ని దినాలు నువ్వు పెట్టుకో. ఇలా చెప్పకూడదు కానీ నీకు అర్థం కావాలి కాబట్టి కొన్ని దినాలు పెట్టుకుని కొన్ని గుర్తులు పెట్టుకుని నువ్వు ప్రార్థన చేయి, దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే మరి యెషయా అడుగుతాడు ఆహాజుని, ఇదిగో నువ్వేదైనా సూచన అడుగు అని అంటే ఆహాజు సూచన అడగడం. కానీ సూచన అడగచ్చు. నీకు అర్థం కాకపోతే గుర్తులు అడుగు, నీకు అర్థం కాకపోతే జ్ఞానం అడుగు, నీకు అర్థం కాకపోతే ఆలోచన అడుగు. దేవుడు తప్పక నీకు అర్థమయ్యేలా బోధిస్తాడు. హల్లెలూయా. కాబట్టి అంతేగాని దేవుని మార్గాల్ని నిర్లక్ష్యం చేసుకోకు, మరో ఆప్షన్ మరొక విధానం వెతుక్కోకు. దేవుడు తప్పక నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఆయన ప్రతివాని యొక్క అవసరాలు అక్కర్లు తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిలో తాను వెల్లడిపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. తన ప్రేమని, తన వ్యక్తిత్వాన్ని తాను వెల్లడిపరచుకోవడానికి ఇష్టం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసముంచు ప్రతి వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. యోహాను సువార్త 3:16 ఈ మాటలు ఉన్నాయి. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రయాసపడుచు భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నా కాడి సులువు, నా భారము తేలిక. నా యొద్ద మీరు నా కాడిని ఎత్తుకుని మీ యొద్ద నేర్చుకోమంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ యొక్క ఉదయకాల ప్రభువా, నన్ను నీ ఆత్మ చేత నింపు, నీ శక్తి చేత నింపు, నీ ప్రభావం చేత నింపు, నాకు నీ సహాయం దయచే అని యథార్థంగా నువ్వు అడిగితే నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, నా జీవితానికి సమర్పిస్తున్నాను. నాతో నువ్వు మాట్లాడు ప్రభువా, నీ స్వరం వినిపించు అని అడుగు. దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన స్వరం వినిపించి నీ కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. అనంతుడైన దేవుడు తన త్యాగాన్ని, తన యొక్క కృపను నీ పట్ల కనపరచు. నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, ఆయన రక్తం చిందించిన దేవుడు. మరి సమస్తం తను ఇచ్చేసుకున్నాడు కదా, మరి నీకు ఎందుకు ఇవ్వడు? నీకేం కావాలో ఆ విషయాలు, నీకేం కొరతలు వస్తున్నాయో ఆ కొరతల గురించి ప్రార్థించే. తను తానే అర్పణగా అర్పించేసిన ఆయన నీకు సమస్తం ఎందుకు దయచేయడు?
తప్పక తప్పక నువ్వు ఏదైతే ప్రభువుని అడుగుతున్నావో అది నీకు అనుగ్రహించే దేవుడు అన్నాడు. కాకపోతే దేవునితో హృదయ సంబంధం కొరకు ప్రార్థన చేయి. హృదయ సంబంధం కొరకు ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో గుర్తుపెట్టుకో, మనుషులు వస్తువుల్ని ప్రేమిస్తారు, మరి మనుషుల్ని వాడుకుంటూ ఉంటారు. కానీ అది కాదు, అసలు వస్తువుల్ని వాడుకోవాలి, మనుషుల్ని ప్రేమించాలి. కానీ వాడుకునే తత్వంగా నువ్వు దేవుని సందికి రావద్దు. హృదయపూర్వకంగా ఆయన వేడుకో. నీ జీవితంలో దేవుడు గొప్పగా, ఆయన తండ్రిగా భావించు, ఆయన సొంతం చేసుకో. దేవుని సన్నిధిలో దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి ఆయన పాదాల చెంత చేరి ప్రార్థనలో ఎక్కించు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, పరిశుద్ధ పాదంలో కొందనాలు స్తోత్రాలు. నీ ప్రేమని రీతిగా ఇది దినం జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రాలు. ప్రభు మా కొరకు ఎంతో ప్రభా నేను తండ్రి మేలైన నీ ప్రేమను, త్యాగంతో కూడిన నీ ప్రేమను మాకు నువ్వు బయలుపరుస్తూ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ నడిపిస్తున్నావు. నీ మందిరంలో మమ్మల్ని ఎంతో తృప్తిపరుస్తున్నావు. నీకు స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బలపరచండి. వెత్తబడుతున్న మాటలు ఒక్కొక్కరి జీవితాల్లో ఫలింప చేయండి. నీ కృపా కాపుదల తోడుగా ఉంచుకుంటా. నీ త్యాగాన్ని ప్రభా మేము జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ సన్నిధిలో నీ యొక్క ప్రభాతని ప్రేమని జ్ఞాపకం చేసుకుని తండ్రి నేను ఎంతగానో స్తుతించ బద్దులమై ఉన్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరచండి. వెతబడిన వాక్యము నీరు గట్టి ఫలింపజేసి ప్రభా విశ్వాసంలో ఒక్కొక్కరిని స్థిరపరచమని బలపరచమని నీ అభిషేకమున ఆశీర్వాదమును దీవెన వర్ధలతనిచ్చి నడిపించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ఓ పల్లవి చరణం పాడదాం.